హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన సుకవి ఆత్రేయ గారు. మన సుకవి ఆత్రేయ గారు, మనసు కవి ఆత్రేయ గారు అని చెప్పచ్చు. సుకవి అంటే అర్థం ఏంటంటే మంచి కవి అని, మనసు కవి అంటే మనసుకి సంబంధించిన పాటలు ఎక్కువగా రాశారు కూడా ఆయన మనసు కవి ఆత్రేయ గారు అని అన్నారు. ఆ విధంగా ఆచార్య ఆత్రేయ గారిని కూడా పిలుస్తారు ఆయన్ని. వీరి నేమ్కి ఆచార్య ఆత్రేయ అని రావడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వీరి లైఫ్ కనుక చూసుకుంటే, అంటే ముందర అంటే పుట్టడం అవన్నీ కూడా చూసుకుంటే మనకి వీరు 7th మే అంటే ఇవాళ యాక్చువల్ డేటు మనకు తెలుసు కదా, ఇవాళ వారి జయంతి అన్నమాట. 7th మే 1921 ఇన్ మంగళంపాడు. అంటే మంగళంపాడు అనే విలేజ్ సూళ్ళూరుపేట డిస్ట్రిక్ట్, అదే నెల్లూరు డిస్ట్రిక్ట్లో సూళ్ళూరుపేట పంచాయతీకి సంబంధించి, అంటే అక్కడ మంగళంపాడు అనే విలేజ్లో ఆయన పుట్టారనమాట. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పట్లో ఉండేది కాబట్టి దాన్ని ఉచ్చూరుని కూడా పిలిచేవారని చెప్పేసి అందులో రాసింది మనకు వికీపీడియాలోను. ఆ విధంగా మంగళంపాడు అనే విలేజ్లోని పుట్టి ఫస్ట్ ఈయన పేరు ఏంటంటే, వీరి భర్త నేమ్ యాక్చువల్గా కిలాంబి వెంకట నరసింహాచార్యులు వీరి పేరు అనమాట యాక్చువల్గాను. అయితే వీరి దాంట్లో ఉన్న ఆచార్య అంటే ఆచార్యులు కదా, ఆచార్య అన్న పేరును, అలాగే వీరికి గోత్రం ఆత్రేయస్ గోత్రం ఏదండి వీరిది. అంటే ఆచార్యులు వాళ్ళకి ఆత్రేయస్ గోత్రం అది ఉంటుంది కదా, ఆ ఆత్రేయస్ గోత్రంలోని ఆత్రేయ అనే పేరును కలిపి ఆచార్య ఆత్రేయగా ఆయన పెన్ నేమ్గా పెట్టుకున్నారు. ఒక విధంగా గోత్రం పేరును దానికి సంబంధించి వారి ఆచార్య అనే ఆ పదంలో ఉన్న దాన్ని తీసుకుని ఆచార్యాత్రేయగా పేరు పెట్టుకొని కాలంతో స్థిరపడ్డారు అన్నమాట. ఆ విధంగా ఆచార్యాత్రేయ అయ్యారు. వీరి పేరు మొత్తం పేరు చూసుకుంటే కనుక కిలాంబి వెంకట నరసింహాచార్యులు పూర్తి పేరు అనమాట. మనకి అదుర్ సినిమాలో రామారావు గారి పేరు ఉంటుంది కదా, సరదాగా నరసింహాచార్య అని చెప్పి అలాగే ఆ విధంగా చూసుకుంటారు. అలాగే స్టూడెంట్గా ఉండగానే క్విట్ ఇండియా మూవ్మెంట్లోనూ వాటిలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత జమీన్ రైతు పత్రికని నెల్లూరులో ఉంది, అది మనకి చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా చాలా పాత పత్రిక అన్నమాట, సంవత్సరాల తరబడి ఎప్పటి నుంచో ఉన్న పత్రిక అది. స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి ఎప్పుడో 100 సంవత్సరాలుగా ఉన్న పత్రిక. ఆ పత్రికకి సంబంధించి కొన్నాళ్ళ పాటు వర్క్ చేశారు, అందులో జర్నల్గా కూడా వర్క్ చేశారు, ఎడిటర్గా కూడా వర్క్ చేశారు దానికి సంబంధించి. ఆ విధంగా చూసుకుంటే ఆయనకు సంబంధించి ఆ వర్క్ చేయటం అన్నీ కూడా ఆయన రాత మీద ఉన్న ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఆ విధంగా వర్క్ చేయించే పెన్ నేమ్ అది అనుకున్నాం కదా. స్క్రీన్ రైటర్ కూడా చాలా వాటికి కథలు రాశారు, సంభాషణలు రాశారు, అన్నింటిలో సాయం చేశారు. అలాగే నంది అవార్డు కూడా 1981లో వచ్చినటువంటి తొలికోడి కూసిందనే సినిమాలో అందమైన లోకమని వన్య చిన్నలు ఉంటాయని అనుకోలేదని చెప్పేసి ఒక పాట ఉంటుంది, బాగుంటుంది సాంగ్ అది. దానికి నంది అవార్డు వచ్చింది ఆయన 1981లో. ఆ తర్వాత కొంతమంది హానరీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అదంతాను. సో ఈ విధంగా చూసుకుంటే కొన్ని సింపుల్ వివరాలు అనమాట. నిజానికి పాపం ఆయన కెరీర్కి సంబంధించి చాలా పెద్ద పెద్ద అవార్డులు రావాలి, కానీ ఆ టైంలో ఉన్న టఫ్ కాంపిటీషన్ మనం చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది. మొన్న ఆల్రెడీ మనం శ్రీశ్రీ గారి గురించి చేసుకున్నాం. శ్రీశ్రీ గారి గురించి చేసుకున్నప్పుడే కొన్ని పాటల సందర్భాలని మనం ఉదహరించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా చిన్న చిన్న విషయాల గురించి కొన్ని ఇంట్లో వేయరు, కానీ యాక్చువల్గా ఈ గూగుల్కి సంబంధించిన అంశాల్లో కూడా వాటిని చేర్చారంటే ఆశ్చర్యపోవచ్చు. ఆయన ఒక పాట రాశారు, ఇది మనసుగా అదే ఏది మామూలుగాను కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పసిడి దానాన్ని, కానీ దాన్ని అందరూ శ్రీశ్రీ గారు రాశారు అనుకుంటారని కూడా ఆయన అంటే అందులో ప్రజెంట్ చేశారు మనకి వికీపీడియాలో. అంటే విప్లవ భావాలు ఉన్న పాటను కూడా ఆయన రాయగలిగారు. అట్ ద సేమ్ టైం శ్రీశ్రీ గారు మనసున మనసే బ్రతుకున బ్రతుకై తోడొకరుండి అదే భాగ్యమని ఇదే మనసు పాటను శ్రీశ్రీ గారు రాశారు. ఈ రెండు పాటల్లోనూ చాలాసార్లు కన్ఫ్యూజన్ ఎదురవ్వడం వల్ల ఈ పాట ఆత్రేయ అంటే ఆ పాట ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారేమో కారులో షికారుకి వెళ్ళే పాట రాశారని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనసు కవికి విప్లవ కవికి చాలా దగ్గర సంబంధం ఉందని వాళ్ళిద్దరూ కూడా నిరూపించారనమాట. అందువల్లే కూడా చాలామంది ఆ పాటల విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. మొన్న నేను కూడా ఒక వీడియో చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఆ విధంగా చెప్పడం వల్ల చాలామంది మిత్రులు పెట్టారు, సార్ ఆ పాట ఈయన కాదు ఆచార్యాత్రేయ గారు రాశారు, కారులో షికారుకి వెళ్ళే పాట శ్రీశ్రీ గారు పుట్టినరోజు మీరు చెప్పింది సరి చేసుకోండి అని చెప్పి. ఆ విధంగా చూసుకుంటే నేను అనుకున్నాను నిజమే కదా, కన్ఫ్యూజన్ అయ్యాను. ఆ కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో కూడా రాశారంటే అంతలా ప్రభావం మనస్సు మీద పాటలు కేవలం ఆత్రేయ గారే రాస్తారు, విప్లవ భావాలున్న పాటలు ఎవరు శ్రీశ్రీ గారు రాస్తారనే దానికి ఇదొక మచ్చుతోను. అంటే ఏ సందర్భంలో ఏ కవి ఎలా ప్రస్ఫుటిస్తాడో మనం చెప్పలేం. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఆచార్యాత్రేయ గారి కెరీర్ అంతా కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలంటే వారికి
హానరీ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారనుకున్నాం కదా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గాను, వారి కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడాను. అలాగే చాలా వరకును వీరెన్నో ఏంటంటారో కొన్ని నవలలు, నాటికలు అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నాటక సంఘానికి సంబంధించిన ప్రభావాలు అవన్నీ కూడా ఉన్నాయి. రైటర్గా వీరికి ఫస్ట్ టైము 1951 దీక్ష అనే సినిమాలో ఈ విధంగా అవకాశం వచ్చింది. అప్పటికి ఆయన చాలా నాటక సమాజాలకి విపరీతంగా నాటకాలు అవన్నీ రాయడం కూడాను అవన్నీ జరిగేవి. ఆ నాటకాల ప్రభావం అంతా అప్పట్లో ఎక్కువ ఉండేది కదా. ఆ విధంగా చూసి రైటింగ్ అది బాగుందని నమ్మి ఈ విధంగా దీక్ష అనే సినిమాకి ఫస్ట్ టైం ఇచ్చారు. అందులో పోరా బాబు పో అనే ఒక సాంగ్ రాయడంతో ఆ సాంగ్ అందరికీ కూడా అప్పట్లో చాలా వరకు గొప్పగా అనిపించి, అంటే మంచి సాహిత్యం ఉంది ఇందులో, ఎవరి రచయిత అని చెప్పేసి ఈయన తీసుకోవడం. ఆ వెంటనే 55లోని అర్ధాంగిలో రాక రాక వచ్చావు చందమామ అని చెప్పే సాంగ్ ఒకటి. తర్వాత 57 తోడికోడల్లో ఇప్పుడు అనుకున్నాం కదా, కారులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పసిడిదానని. నిజానికి మనసు పెట్టి రాసే ఒక కవి విప్లవ భావాలను ఆ విధంగా పలికిస్తాడని ఎవరు ఊహించరు, కానీ ఆయన రాశారు. అలా ప్రతి మనిషిలోనూ బాహ్యంగా ఒక మనిషి ఉంటాడు, అంతర్లీనంగా ఒక మనిషి ఉంటాడు. ముఖ్యంగా రచయితల్లో ఇది చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. కారులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పసిడిదాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా అని చెప్తూనే ఆయన ప్రశ్నించిన తీరు నవ్య సమాజానికి, ఆధునిక పోకడలు పోతున్న యువతకి చాలా చెప్పపెట్టులాంటి ఒక పాట అనుకోవచ్చు నిజంగా. అందులో చాలా అర్థాలు ఉంటాయి, చాలా గొప్ప పాట అది. ఆ విధంగా ముందడుగు సినిమా తర్వాత కోడికారు చిన్నవాడ అని చెప్పి సాంగ్ రాశారు. తర్వాత వెంకటేశ్వర మహత్యం 1960లో వచ్చిన దాంట్లో శేషశైలావాస శ్రీ వెంకటేశ అని చెప్పేసి ఆయన ఘంటసాల మాస్టర్ కూర్చుని లైవ్లో పాడతారు కదా, డైరెక్ట్గా మనకు చాలాసార్లు పాట వస్తుంది. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకన్న పాట. ఆ విధంగా పాట రాసి దాంతో బాగా సెన్సేషన్ అయింది ఆ సాగు. ఘంటసాల మాస్టర్ కూడా నటిస్తూ ఆ పాట పాడడంతో ఆ పాట విపరీతమైన సెన్సేషన్ ఏర్పడింది. తర్వాత మంచి మనసుల సినిమాలో ఆయన రాసిన అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ అని పాట ఉంటుంది కదా, శిల్లపై శిల్పాలు చెక్కినారన్న సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ అని. ఇది కూడా వింటే మనకి అసలు ఓ విధంగా చివరి వర్డ్స్ వింటే కానీ ఫస్ట్ హాఫ్ రాసిందంతా కూడా ఎవరో విప్లవ భావాలు ఉన్న కవే రాశారనుకుంటాం. ఇది శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు అందాలు తెచ్చినారని చెప్పేసి నిజంగా పాట అలాగే ఉంటుందన్నమాట. ఆ తర్వాత తర్వాత మూగ మనసుల సినిమాలో ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు అన్న పాట ఒకటి చాలా బాగుంటుంది పాటది. తర్వాత డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వేణా పలకలేనన్నది, నీవు రాక రాదా నిద్రలేనన్నది అని చెప్పి సాంగ్ ఉంటుంది సావిత్రి గారిది, చాలా బాగుంటుంది. తర్వాత గుడి గంటల్లో ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే అది వీరికి కాళ్ళు అది ఇబ్బంది వచ్చినప్పుడు రామారావు గారికి కృష్ణకుమార్ గారు సేవ చేస్తారట భార్య గారిని. అక్కడ భార్య మీద ఒక తల్లి ఇల్లాలు అలాగే ఆ వరస అంటే మనకు సేవ చేసేవాళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఉంటారో ఆ భార్య స్థానంలోనూ చాలా బాగా రాశారు. ఎవరికి వారో స్వార్థంలో హృదయాల అరుదవు లోకంలో నాకై వచ్చిన నెచ్చలివే అని చెప్పేసి సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అమృతం తెచ్చిన జాబిలివే అని చెప్పేసి సాంగ్ అయితే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. గుడిగంటలో అన్ని సాంగ్స్ బాగుంటాయి, ప్రత్యేకంగా ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఎవరికి వారో స్వార్థంలో అని చెప్పేసి సాంగ్ చాలా మంచి సాంగ్. తర్వాత మురళీకృష్ణలో నీ సుఖమే నేను కోరుకున్నా అని చెప్పేసి ఈ నీ సుఖమే నేను కోరుకున్నా అన్న సాంగ్కి మనకి నిన్న మా మిస్సెస్ చూపించారు. నాకు సరదాగా ఆ సీన్ ఎప్పుడు నేను పెద్దగా పట్టించుకోలే. ఆ సీన్ ఏంటంటే అబ్బాస్ గారిని ఎవరు ఐశ్వర్యరాయ్ వాదించుకుంటారు. అతను భావకవి కృష్ణశాస్త్రి రాశారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు ఈ పాటని. భావకవికి మనసు కవికి తేడా తెలుసుకోలేకపోయామంటే వాళ్ళిద్దరు కోపంతో అలిగి ఒకళ్ళొకళ్ళు సెపరేట్ అయిపోయి పరిస్థితి వస్తుంది. ఏంటి అది మనసు కవి రాశారని ఆ అమ్మాయి అంటుంది. అంటే ఆ విధంగా పాటల సందర్భాల్లో కొన్నిసార్లు మనకి తెలియని ఆ భావాలు వారే రాశారనుకునే ఒక ధోరణికి వెళ్తాం అన్నమాట. ఆ విధంగా కొన్ని పాటలు అలాగా ప్రస్ఫుటిస్తాయి. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకున్నా అని చెప్పేసి మురళీకృష్ణ సాంగ్ ఉంటుంది, అది కూడా అత్రి గారే రాశారు. తర్వాత ప్రేమించి చూడు సినిమాలో అది ఒక ఇదిలే అతనికి తగులేని వీరికి పాపం కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు ఆయన ఇరికించి రాయవలసి రావడంతో ఆయన్ని పాపం కొంతమంది బూత్రేయ అని చెప్పేసి కూడా విమర్శించేవారు. అంటే కొన్ని బూతు పదాలు వాడతారు. కానీ పాపం ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి సినీ గేయ రచయితకి అవకాశం ఉండదు, కానీ ఆ పాట రాయవలసిన సందర్భం వస్తే రచయితగా రాయవలసి వస్తుంది. లేదా అక్కడ సినీ ప్రేక్షకుడు దెబ్బతింటాడు, ప్రేక్షకుడు మనసు దెబ్బతింటుందని చెప్పేసి అక్కడ కూడా మనసు గురించి ఆలోచించిన మనసు కవి అనమాట ఆయన విధంగాను. తర్వాత సుమంగళి సినిమాలో కనులతో కలబడుతుంటే ఆ కళలకు ఫలం ఏమని చెప్పేసి సాంగ్ కానీ సూపర్ హిట్ సాంగ్ అది. తేని మనసుల్లో సాంగ్ కృష్ణ గారి ఇంట్రడక్షన్ పిక్చర్ అది మొన్న ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. అది కూడా ఆ మధ్యకాలంలోనే ఒక 10-15 రోజుల క్రితం ఆ సినిమా కూడా చేసుకున్నాం మనం. తర్వాత అందులో సాంగ్ ఉంటుంది తేని మనసులో, నీ ఎదుట నేను వారెదుట
నీవు మా ఎదుట ఓ మామ ఎప్పుడు ఉంటావని చందమామని చూపిస్తూ పాడతారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్. సుశీల్ గారిని 100% మెచ్చుకోవచ్చు. నిజంగా ఆవిడ పాడుతుంటే తేనె పూసినట్టు ఉంటుంది అన్నమాట పాట, విన్న వాళ్ళకి ఎవరికైనా సరే. తర్వాత ఇంకా మంచి మంచి పాటలు. తర్వాత అక్క చెల్లెల్లో పాండవులు 9 అని చెప్పేసి షావుకార్ జానకి గారు చాలా ఆయన జడ్జి ఎవరో నాగేశ్వరరావు గారు, ఆయన సీరియస్గా ఉంటారు డిగ్నిఫైడ్గా. ఈవిడ ఒక కొంచెం పెద్దగా చదువుకొని ఒక అమ్మాయిని చేసుకుంటే ఆవిడ పాట పాడమంటే మొదటి రోజు పాడతారు. ఆవిడ పాడితే పాండవులు 9 పంచ పాండవులు 9 అని పాట చాలా బాగుంటుంది. చాలా సూపర్ హిట్ సాంగ్ అది. తర్వాత మట్టిలో మాణిక్యంలో నా మాటే నీ మాటే మెరవాలని సాంగ్ ఒకటి. తర్వాత ప్రేమనగర్లో అయితే తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని చెప్పేసి ఏరులా ఆ పాట ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది అనమాట. తెలుగువారి ఆడపడి ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా అని చెప్పేసి ఆయన రాసిన వర్డ్స్ అయితే ఒక తెలుగు జానపదం అంటే ఒక విలేజ్ సైడ్ గర్ల్ ఎలా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పగలిగారు. అందులోనే అసలు పాట ఉంటుంది. మనకి అందరికీ ఆయన మనసుగా అయిపోయారన్నా ఇది ఒక ఉదాహరణ. మనసు గతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖం లేదు ఇంతే, మనసున్న మనిషికి సుఖం లేదు ఇంతే అని చెప్పేసి సాంగు. తర్వాత బడిపంతుల సినిమాలో చాలా గొప్ప పాట రాశారు. భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అని చెప్పేసి, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు అని సాంగ్ చాలా బాగుంటుంది. ఇంట్రడక్షన్ సాంగ్ ఇది రామారావు గారితోని ఎక్స్ట్రాడినరీ. ఇప్పటికీ చాలాసార్లు స్వాతంత్రోద్యమాలు వచ్చినప్పుడు ఆగస్టు 15 వచ్చినప్పుడు మనకి ఎక్కువగా వేస్తుంటారు ఆ పాటలు. ఓ విధంగా చెప్పుకోండి వాళ్ళు మనం సగర్వంగా ఎత్తుకోవాలి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో ఉగ్రవాదులను కూడా ఒక దరువు వేశారు మన వాళ్ళు. ఆ విధంగా భారత మాతకి జేజేలు అని చెప్పుకోవచ్చు ఆయన తలుచుకునే విధంగాను. పాపం బసి వాళ్ళు అమ్మ చూడాలి నిన్ను నాన్న చూడాలి కానీ భక్త దుకారంలో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడుకున్నావా అని చెప్పేసి పాట ఉంటుంది. చాలా బాగుంటుంది. మాయదారి మల్లిగాడిలో నవ్వుతూ బతకాలరా తమ్ముడు అని సాంగ్ కానీ, అంతులేని కథలో కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్నదేదో కన్నులకు ఎలా తెలుసు, నాలో ఉన్న మనసు ఎలా తెలుసు అని చెప్పేసి సాంగ్ ఉంటుంది జయప్రద గారికి. చాలా మంచి పాట అది. తర్వాత జ్యోతిలో సిరిమల్లి పువ్వులు నవ్వు అనే సాంగ్ కానీ, మరో చరిత్రలో విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని హృదయాన వేగిపోయి విలపించే కథలేని అని చెప్పేసి అదొక సాంగ్ ఒకటి. తర్వాత అందమైన అనుభవంలో 4-5 పాటలు రాశారు. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళని ఆ పాటలే మరి అప్పట్లో చాలా ఫేమస్ ఆ సాంగ్ మనకి అందరికీ తెలుసు కదా. కుర్రాళ్ళు అని పాడతారు. నిజంగా అది బీభత్సమైన హిట్ సాంగ్ అనమాట. ఆ విధంగా రాసినప్పుడు ఆయన కొన్నిసార్లు కొన్ని పదాలు కఠినంగా వాడేవారని బూత్రేయాన్ని తప్పుగా వాడేవారు, అంటే సెటైర్లు వేసేవారు అన్నమాట ఆయన మీద. తర్వాత గుప్పిడి మనసులో మౌనమి నీ భాష ఓ మోగ మనస అని సాంగ్ కానీ, ఇది కథ కాదులో సరిగమలు గలగలలు అని చెప్పేసి చాలా బాగుంటుంది పాట. సరిగమలు గలగలలు అని చెప్పేసి ఆ సాంగ్ కూడా ఎవరికి శరత్ బాబు గారికి జయసుధ గారికి. తర్వాత చెప్పుకున్నాం కదా తొలికోడి కూస్తున్న అందమైన లోకం అని ఇవన్నీ చిన్నలు ఉంటాయని చెప్పేసి ఆ పాటకి ఆయనకి నంది అవార్డు వచ్చింది. అభిలాష్ సినిమాలో వేళా పాడలేదు కుర్రాళ్ళ ఆటకం అని చెప్పేసి చిరంజీవి గారికి రాధిక గారికి ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. తర్వాత కోకిలమ్మలో ఎక్సలెంట్ సాంగ్స్ ఉన్నాయి. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో అని చెప్పి సాంగ్ ఒకటి, కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నదన్న సాంగ్ ఒకటి, స్వాతిముత్యంలో చిన్నారి పొన్నారి కిట్నయ్యా అని చెప్పేసి. తర్వాత అభినందన్ సినిమా మనకి ఇంకా ఆయన మచ్చుతోనకని చెప్పచ్చు. చాలా అన్ని పాటలు దాదాపుగా ఆయనే రాసినట్టున్నారు. అందులో అయితే ప్రేమ ఎంత మధురం ప్రియురాలంత కట్టిన సాంగ్ కానీ, ప్రేమ లేదని ప్రేమించరాదని సాంగ్ కానీ, ఎదుట నీవే ఎదలోన నీవే అని సాంగ్ కానీ ఇవన్నీ కూడా సూపర్ హిట్లే. ప్రేమలో కూడా ఒక అద్భుతమైన పాట రాశారు వెంకటేష్ గారికి, ప్రియతమా నా హృదయమా అని చెప్పేసి. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అని చెప్పచ్చు ఇవన్నీ కూడా. ఇందులో ఏం తలుచుకున్నా ఏ భావం తీసుకున్నా వారి మనసు ఎంత ప్రస్ఫుటంగా పనిచేస్తుందో. చాలా సినిమాలకి సంభాషణలు అవి కూడా రాశారు ఆయన. నిజంగా చెప్పుకోవాలంటే విపరీతంగా చాలా కథలు వాటన్నిటికీ కూడాను. సో ఆ సినిమాలకు పనిచేస్తూనే కొన్ని సినిమాలు కథలు సంభాషణలు రాయడం. వాగ్దానం అనే సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు. 1951లోనే 52లోనే వచ్చిన సినిమా అది, నాగేశ్వరరావు గారిది 57లో. కానీ ఆ సినిమాకి ఆయన డైరెక్షన్ చేసి మొత్తం ఆ పాటలు కూడా రాసుకున్నారు. అది కూడా సినిమా చాలా కొంతవరకు నడిచింది. అయితే అనుకున్నంత డబ్బులు రాకపోయేసరికి అప్పట్లో కొంచెం లాస్ అయ్యారని కూడా వారి గురించి చెప్పుకుంటారన్నమాట. ఈ విధంగా ఫిల్మోగ్రఫీ గురించి చూసుకుంటే వారిది ఎన్ని పాటలు మనం ఇందాక అనుకున్నాం కదా. చాలా అదే కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల బసిడిదానా అన్న సాంగ్లో కానీ ఆయన ప్రశ్నించిన తీరు, నిన్ను మించిన కన్నెలందరూ మండుటెండలో మాడుతుంటే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరును తెలుసుకో అని చెప్పేసి, గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదాన జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా అని చెప్పేసి ఆ ప్రశ్న వేయడం కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు, చాకిరొకరిది సౌఖ్యం ఒకరిది సాగది ఇంకా తెలుసుకుంటూ ఆయన ప్రశ్నించిన తీరు అట్ ద సేమ్ టైం హెచ్చరికగా, అంటే హెచ్చరిక చెప్పి
చెప్పినట్టు జాగ్రత్త చెప్పినట్టు ఎప్పుడూ కూడా డాబు అవి కుదరవు, అన్నిసార్లు డాబు కుదరదు, కొన్నిసార్లు కష్టం కూడా దాన్ని జయం సాధిస్తుందని చెప్పే తీరు. కానీ ఆయన ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క అంశాన్ని స్పృశించుకుంటూ వెళ్ళారని చెప్పచ్చు. నిజం చెప్పుకోవాలంటే ఆత్రేయ గారు లాంటి కవి చాలా చాలా అర్థంగా ఉంటారు. అయితే ఆయన అదృష్టం చెప్పుకున్నాం కదా, అవార్డుల విషయంలోనూ వీటిల్లోనూ వీరందరికీ కూడా లిమిటెడ్గా పురస్కారాలు దక్కడం గల కారణం ఏంటంటే ఆయన టైంలో ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, దాశరథి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దానికి తోడు వేటూరు సుందరరామూర్తి గారు కూడా అంత లోపల వచ్చేసినట్టారు కొన్నాళ్ళ తర్వాత. ఇంకా అందరూ పాత వాళ్ళు, ఇంకా అది కాకుండా సముద్రాల సీనియర్ గారి దగ్గర నుంచి గొప్ప గొప్ప రచయితలు దాదాపుగా ఒక 20-30 మంది రచయితలు విపరీతంగా వర్క్ చేసేవారు మాట. ఆ వర్క్ చేయడంలో ఏమైందంటే దాదాపుగా చూసుకుంటే కనుక మనకి విపరీతంగా కాంపిటీషన్ ఏర్పడిపోయి ఎవరికి ఇవ్వాలి, ఎవరి ప్రతిభకి ఇవ్వాలన్న దాంట్లో కొలమానంలోనే సగం గడిచిపోయింది. ఈలోగా హిందీలో ఎంతోమంది రచనలు చేసేవారు, బెంగాలీ రచనలు, ఇవన్నీ కూడా ఉండడంతో దేశవ్యాప్తంగా రచనలకు విపరీతమైన ఫోకస్ ఉన్న టైం అది 1950 నుంచి 80 వరకు పాత తరం అంతా. ఆ రచనల ఫోకస్లో వారు కొన్ని ప్రతిభలకి అంటే కొన్ని పురస్కారాలకి నోచుకోకపోవచ్చు, కానీ ఆత్రేయ గారు లాంటి రైటర్కి ఎన్ని పురస్కారాలు ఇచ్చినా తక్కువే. ఓ విధంగా ఎన్టీ రామారావు గారు ఒకసారి అన్న మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎవరో అన్నారు, సార్ మీకు నేషనల్ అవార్డు రావట్లేదు, మీరు చాలా మంచి సినిమాలు చేస్తున్నారు కదా. బ్రదర్, ప్రేక్షకుల రివార్డులే మనకు అవార్డులని. నిజానికి వీరి పాటలు ఎప్పటికీ మనం వింటున్నాం, గుర్తుంచుకుంటున్నామంటే మరి అంతకంటే కావాల్సింది ఏముంది మనకి. వారు 13 సెప్టెంబర్ 1989 ఏజ్ 68 ఉండగా కాలం చేశారు, హైదరాబాద్లోనే కాలం చేశారు. పెన్నేం ఆశ్చర్యతను అనుకున్నాం కదా. భార్య పేరు వచ్చి పద్మావతి గారు 1940లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన వివరాలు అవి ఇందులో పొందుపరచబడలేదు. ఆ విధంగా కూడా చూసుకుంటే మనకి కొంచెం అదే పిల్లల వివరాలు అయితే ఎక్కడ కూడా ఎందులోనూ కూడా పొందుపరచబడకపోవడం మనకు తెలియలేదు. అంటే పిల్లలు ఉండకపోవచ్చు, బహుశా ఉండకపోవచ్చు, ఉంటే ఎవరైనా మెసేజ్ ద్వారా తెలియజేయండి. అయితే కొన్ని పురస్కారాలు అలాగే కథకి సంబంధించిన సంభాషణలు అన్నీ కూడా రాసుకున్నారని చెప్పుకున్నాం కదా. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారి జయంతిని ఎప్పటికప్పుడు కూడా తలుచుకుంటూ, అలాగే వారి పాటలను గుర్తు చేసుకుంటూ, ఓ విధంగాను పురస్కారాలు కూడా అనుకున్నాం కదా. అంబేద్కర్ యూనివర్సిటీ వారు అవన్నీ ఇచ్చారని చెప్పేసి. చిత్ర సమాహారం చూసుకుంటే మొన్న రచయితలుగా సంభాషణలు అవి రాశారని అనుకున్నాం కదా. వాటిని మనం గుర్తుంచుకుని చెప్పుకుందాం. కన్నతల్లి సినిమాకి 1953లో వచ్చిన కన్నతల్లి సినిమాకి రచయిత కింద పనిచేశారు. గుమాస్తా అనే సినిమాకి సంభాషణలు కదా, అర్ధాంగికి రచయిత కింద. తోడికోడలకి మాటలు కూడా ఆయనే రాశారు. మాంగళ్య బలానికి మాటలు రాశారు, అందులో కొన్ని పాటలు కూడా ఉన్నట్టున్నాయి. జైబేర్ సినిమాకి కూడా మాటలు ఆయనే. వెంకటేశ్వర మహత్యానికి కూడా మాటలు ఆయనే, అందులో పాటలు కూడా చెప్పుకున్నాం కదా. పెళ్లి కానుక్కి మాటలు ఆయనే. వాగ్దానం కూడా స్క్రీన్ ప్లే మాటలు కూడా ఆయనే. అలాగే ఆరాధన, మోగ మనసులు, వెలుగు నీడలు, మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, కన్నె మనసులు, జీవంతరంగాలు, గుప్పెడి మనసు, ఎస్పి భయంకరు, ముద్దుల మొగుడు, ఇవన్నిటిలోనూ కూడా వరుసగా ఆయన డైలాగ్స్ కూడా రాసుకుంటూ వచ్చారు. డైలాగ్స్ కొన్నింటికి స్క్రీన్ ప్లే కూడా అనుసరణ చేశారు. ఆ స్క్రీన్కి సంబంధించి హెల్ప్ కూడా చేశారు. వారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.